ఏదైనా చేసుకుంటాను. ఎన్ఎస్సి క్రికెట్ అకాడమీ ప్రాక్టీస్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. 50 ఓవర్స్ మ్యాచ్లు ఇవి. టెన్నిస్ బాల్ వాళ్ళు ఆడాలంటే టెన్నిస్ బాల్ ఎందుకు ఆడుతున్నారు? అటు సైడ్ అన్నలు ఆడుతున్నా క్యాచ్ ఆడుతుంది. ప్యాడ్లు వేసుకొని ఆడుతున్నారు. చూడు ఒకసారి సైడ్ పోయి చూడు, రాదు కూడా భయపడుతుంది. బ్యాటింగ్ పోయింది కదా. లేస్ బాలేనా? టెన్నిస్ బాల్ అవో ఇట్లేం తెచ్చుకోవట్లే. ఎంటర్టైన్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. స్ట్రైట్ ఎన్ని మీటర్స్? ఇదా వస్తుంది 60 వస్తుంది. అది పెద్దది, అది 72 వస్తుంది. ఇది 60 ఉంటుంది. 60 ఇది ఎక్కువ ఉంటుంది, 65 ఉంటుంది. అది 65 ఉంటుంది. స్ట్రేట్ 60 ఉంటుంది. ఇది గ్రౌండ్ ల్యాండ్ని బట్టి వేస్తారు. గ్రౌండ్ ఈడి పెట్టుకోవచ్చు కానీ మరి చూడు మెయింటెనెన్స్ లేదు కదా. ఇటు గుంజిన అంటే అట్లే ఎక్స్టెండ్ చేయాలి. ఆల్రెడీ డబుల్ కోటింగ్ ఉంటుంది. ఎంతమంది ఉన్నారు? 20 ప్లేయర్లు ఉన్నారా? 20 ప్లేయర్లు. 21 ఒక ఆయన యూనిఫామ్ యూనిఫామ్ వేసుకోకుండా ఎట్లా ఆడిస్తావు? ఎవరా పిల్లలకి షూలా లెవెల్ లేవా? అరే ఎక్స్ట్రా ఒకటి జీన్స్ ప్యాంట్ మీద వచ్చిందా? ఫార్మల్ ప్యాంట్ కొంచెం లూజే ఉంది. అంతే ఉన్నారు మన రూల్స్. వైట్ షీట్ వేసుకోవాలి. మళ్ళీ మీరు అన్నంగా టీ షీట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ పెట్టినా కదా మెసేజ్ అందరికి. మన ఆకాశ్ రాలేదు సార్. నాకు అదే నిన్న మొన్న నాకు అడిగిన మ్యాచెస్ ఆడాలి ఎప్పుడు. మరి ఏమైంది సడన్గా?
నిమ్మకాయలు దొరకలేదు అట్లారా? సాయి తీసుకెళ్ళి తెచ్చిందా? ఓకే. మధ్యాహ్నము ఎండ పడుతుంది. హలో అమ్మా, నమస్తే అమ్మా. నేను కోచ్ని మాట్లాడుతున్నా క్రికెట్. అది ఒక 22 ప్లేట్స్ కావాలమ్మా. ఇక్కడ గ్రౌండ్కే 20 ఉన్నారు కానీ ఒక 2 ఎక్కువ చెప్తున్నా. ఇవాళ కావాలి మధ్యాహ్నం లంచ్ టైం 12 చేయండి, ఎందుకంటే లంచ్ టైం 12కే ఇస్తున్నారు పిల్లలకి. 12 కల్లా రెడీ అయ్యేటట్టు చూడండి. మీకు ప్యాక్ చేసి పెట్టినా నేను వస్తా, కార్ తీసుకొని వస్తా. మీరు సారీ ప్యాకింగ్ కాదు కదా, మీరు అట్లా తేవాలి కదా, ఆటోలో తీసుకురండి. సార్ ఏదో ఒకటి పంపించండి. సేమ్ లాస్ట్ టైంలానే ఇది కొంచెం వెజ్ బగారా రైస్ టైప్ వేయండి కొంచెం. ఓకే అమ్మా. పెరుగు సరే. మనకి ఎప్పుడు నుండో చేస్తారు వాళ్ళు. ఫోన్ చేయండి చేస్తారు క్యాటరింగ్. ఎక్కడ వాళ్ళు అంటే వాళ్ళు అదే డ్రెస్ తెచ్చుకోలే కదా, యూనిఫామ్ వేసుకొని. ఆ పక్కన పిల్లాడు లోయర్ ఉన్నది, ఇవ్వచ్చు కదా, లోయర్ వేసుకొని వచ్చా కదా, ఇవ్వచ్చు కదా. మరి వాళ్ళు దోస్తులు కదా, లోయర్ ఇస్తే అయిపోయా ఆయటోడు కదా. పట్టేసి కడితే అయిపోయి. అది అగైనెస్ట్ ఆఫ్ గలీజ్ ఉంటారు అట్లా. ఏంటంటే ప్రొఫెషనల్గా ఉంటారు. అంతే. ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి.